హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా. మీరు బాగున్నారని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటా. నేను ఎక్కడికెళ్ళానని చెప్పేస్తానండి. కొందరికి అర్థమయ్యే ఉంటది. నేనైతే వాడపల్లి వచ్చామండి. ఇంకా 7 వారాలైతే మాది అయిపోతుంది. 7 వారాలు ఇంకా పూర్తి చేసుకున్నాం. మేమొచ్చింది ఈసారైతే ఈవినింగ్ వచ్చామండి. ఉదయం పిల్లలతో వస్తే అసలు ఖాళీ ఉండట్లేదని చెప్పేసైతే మేము ఈవినింగ్ వచ్చాము. ఇక్కడికొచ్చేసరికి కరెక్ట్‌గా 5:30 అలా అయింది. మేము ప్రదక్షిణలు చేసుకుంటూ ఇంకా అలా నడుచుకుంటూ దర్శనానికైతే వెళ్తున్నామండి. ఎంత ఖాళీ అంటే అంత ఖాళీ ఉంది. ఉదయం అయితే చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటున్నారు. చిన్న పిల్లలతో ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే ఈవినింగే ప్లాన్ చేసుకోండి. చాలా ప్రశాంతంగా కూడా దర్శనం మనం చేసుకోవచ్చు. చూసారు కదా కన్నుల పండగగా ఉంది. ఇంకా డెకరేషన్ అయితే మామూలుగా లేదండి గుడికైతే. చూడడానికి 2 కళ్ళైతే సరిపోలేదండి. ఇంక మేము అలా లైన్‌లో నిల్చొని లైన్ అయితే కొంచెం తక్కువే ఉంటుండే. లైన్‌లో నిల్చొని లోపల దర్శనానికి వెళ్ళిపోయాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామికైతే మేము ఇంకా తులసి మాలలైతే సమర్పించుకుంటున్నాం. చూసారు కదా ఎంత నిండుగా ఉంది కదా! మా పిల్లలైతే వంగి వంగి దండాలు పెట్టేస్తున్నారండి. ఇక్కడ కాయిన్స్ అంటే పెట్టాలి. కోరిన కోరిక నెరవేరుతుందని నమ్మకం. కోరిన కోరిక కోరుకొని ఇక్కడ కాయిన్స్ అనేది ఇలా నిల్చొని పెట్టాలి. నిల్చొని పెడితే నమ్మకం. మా ఆయన గారు, మా అమ్మాయి అయితే తెగ కష్టపడి పెట్టేస్తున్నారు. అయితే నిల్చుందండి. చూసారు కదా అప్పుడు కూడా పబ్లిక్ ఎలా ఉన్నదో. కానీ ప్రశాంతంగా చల్లదనంగా ఉంటుందండి ఈవినింగ్ అయితే. ఉదయం అయితే ఎండలో పిల్లలతో ఇబ్బంది. పిల్లలతో వచ్చేటోళ్ళైతే ఈవినింగ్ ప్లాన్ చేసుకొని మా దర్శనం అయితే అయిపోయింది. మేమైతే కూర్చున్నాం. నైట్ కూడా ఇక్కడే ఉందామని చెప్పేసి ఇంకా బయటికెళ్ళి ఏం చేస్తామని లోపలైతే కూర్చున్నాం. పల్లకి సేవ కార్యక్రమం కూడా అయ్యింది. ఇక్కడ కోలాటం కూడా వేస్తున్నారండి చిన్నపిల్లలు. సాయంత్రం ప్రోగ్రామ్ అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగా వేసారు చూడండి. ఈ గుడి అయితే రాజమండ్రి నుండి 1 కిలోమీటర్స్ రావులపాలెం దగ్గరలో ఉంటుందండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి 7 వారాలు 7 రూపాయలు 7 ప్రదక్షిణలండి ఇక్కడ. అలా చేస్తే కోరిన కోరిక నెరవేరుతుందని ఇక్కడ ఒక నమ్మకం. చాలామంది భక్తులైతే వస్తున్నారు. వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుతాయని. మనమైతే 7 కాయిన్స్ అనేది తెచ్చుకొని 7 ప్రదక్షిణ చెయ్యాలండి. 7 ప్రదక్షిణలు అయిపోయినాక అష్టోత్తరం పూజ అనేది ఉంటుంది. చూసారు కదా ఇక్కడైతే పల్లకి సేవ అవుతుంది. ఇంకా స్వామివారి పల్లకి సేవ చూసుకుంటే అయితే మేము నైట్ ఇక్కడ ఉండడానికి కూడా నైట్ భోజనాలు పెడతారండి. ఎక్కడైనా అన్న సంతర్పణ ఉదయం పెడతారు, నైట్ టైము పెడతారు. ఇంక ఇక్కడ మనం పడుకోవడానికి కూడా రూమ్స్ ఉన్నాయి. ఎవరు వీలు బట్టి వాళ్ళని రూమ్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే సత్రంలోనే ఇక్కడ పడుకోవచ్చు. మేమైతే ఇక్కడ నైట్ ఉండేసి ఇక్కడ చుట్టుపక్కల గుడులు తిరిగి వెళ్ళిపోదామని అయితే నైట్ ఉన్నాం. చూసారు కదా స్వామివారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి. ఈ గుడికి రావాలి కొత్తగా ఎవరైనా వస్తారనుకుంటే రాజమండ్రి వచ్చి వాడపల్లి అని అంటే ఫ్రీ బస్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఆటోస్ కూడా ఉన్నాయి. ఆటోకి అయితే ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. బస్కి అయితే కొంచెం తక్కువ అవుతుందని 50 రూపీస్ అలా ఛార్జెస్ చేస్తారు. కరెక్ట్గా అది గుడి దగ్గరికే మనకు తెచ్చేస్తారు. ఇంకా అక్కడ ఏమైనా కాయిన్స్ ఏమైనా తీసుకోకపోతే కాయిన్స్ తీసుకొని తీసుకోవడం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఎర్రచందన మూర్తిగా దర్శనం ఇస్తారు. ఇక్కడేమో విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మన కోరికలు అనేది కోరుకుంటే నెరవేరితే నమ్మకం. మన ఇక్కడ వెంకటేశ్వర స్వామి నిల్చొని గద పట్టుకొని ఉంటారండి. ఎవరైనా రావాలి అనుకుంటే వచ్చి విజిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మరైనా మంచి మంచి వీడియోస్ అనేది వస్తా. ఇప్పటి వరకు లాంగ్ వీడియోస్ పెట్టలేదండి. ఇక ముందైతే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే వస్తాయి. మిస్ చేసుకోవద్దు, చూస్తూ ఉండండి.